మన కంఫర్టబుల్ జోన్ లోనే ఉన్నాము. మనకు ఎంతో కొంత మన గురించి చరిత్ర రాసుకోవడానికి మాట్లాడుకోవడానికి అవకాశం ఉన్నటువంటి మనమే ఇంత బాధపడితే ఇప్పటి వరకు కూడా అది గత ప్రభుత్వం కావచ్చు, ఇప్పటి ప్రభుత్వం కావచ్చు, అమరవీరుల కుటుంబాల గురించి కావచ్చు, ఉద్యమకారుల గురించి కావచ్చు, ఇస్తా అన్నటువంటి ఇప్పటికి ఇవ్వనటువంటి వాటి మాట్లాడతాం. ఇప్పుడు ఇది నా దృష్టిలో ఇది కల్వకుంట్ల పంచాయతీ తెలంగాణ పంచాయతీ చేయొద్దు. కల్వకుంట్ల కుటుంబ పంచాయతీని అవసరమైతే కేసీఆర్ ఇంటికి పోదాం, శేఖర్ అన్న దగ్గరికి పోయి శేఖర్ అన్న ఇది పద్ధతి కాదు అని మాట్లాడదాం. ఆయనతో మాకు ఆ చనువు ఉంది. ప్రకాశ్ అన్న నేను ఎన్నోసార్లు చెప్పిన అవసరమైతే మనం ఫామ్ హౌస్ పోదాం, ఫామ్ హౌస్ పోయి మాట్లాడదాం. ఎన్ని సంవత్సరాలైంది ఇన్నయ్య గారు మీరు కేసీఆర్ ని కలిసి? లాస్ట్ టైం ఎప్పుడు కలిశారు? నేను కలవక చాలా సంవత్సరాలు అయింది. అంటే 2009 లో కలిసారా? 10 తర్వాత నేను కలిసి చాలా సంవత్సరాలు అయింది. పరోక్షంగా 2014 తర్వాత ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత నేను విశాఖపట్నంలో అనారోగ్యానికి గురయ్యి గుంటూరులో ఆపరేషన్ చేసుకున్నప్పుడు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నాకు ఫోన్ చేసి పరామర్శించండు. అది కూడా నేను ఆ రోజు మాట్లాడలే. ఆయన పరామర్శించి మా దగ్గర ఉన్నటువంటి వాళ్ళతోటి మాట్లాడి ఎట్లుంది ఏంటిది ఇతర విషయాలు తెలుసుకున్నాడే గాని తర్వాత మా కూతురు విషయంలో కూడా ఆయన ఏదో సీఎం రిలీఫ్ ఫండ్ ఇచ్చిండు, అవన్నీ వేరే విషయం. నేను అంటున్నది ఏంటంటే ఈ రోజు డైరెక్ట్ గా మాట్లాడలే. ఇప్పుడు తెలంగాణ వచ్చిన తర్వాత మీతో మాట్లాడాలి. భరత్ గారు చెప్పండి ప్రకాష్. ప్రతిరోజు చూస్తాడు ఇన్నయ్య గారు మాట్లాడేటి. అవునా? ఐప్యాడ్ లో వినయ్ గారు చూస్తారు, ఆయన చూస్తాడు. ఇద్దరు ఒకరికొకరు మీ ఛానల్స్ ద్వారా మాట్లాడుకున్నట్టే. మాట్లాడలేకపోతున్నారు. ఇప్పుడు ఫామ్ హౌస్ కి వెళ్తానంటున్నారు. ఇన్ని సంవత్సరాల నుంచి ఎందుకు మాట్లాడలేకపోతున్నారు? ఇప్పుడు ఎవరు పాత నమ్మకమ్మా అని మేము అంటున్నది. ఇవాళ ఇంతమంది ప్రకాశ్ అన్న చెప్పినట్టు, అందరు కూడా రాజారాం చెప్పినట్టు, తెలంగాణ వాదానికి నినాదానికి అస్తిత్వానికి ఇవాళ ఒక రకమైనటువంటి సంక్షోభం వచ్చింది, ముప్పు వచ్చింది. దాన్ని కాపాడుకోవడం కోసము ఎక్కడికైనా పోతాం. మేము ఆ రోజు కేసీఆర్ మాట్లాడిన మాటలన్నీ కేసీఆర్ మాటలు కాదు, మాలాంటి వాళ్ళని రాసిస్తే, మాలాంటి వాళ్ళని చెప్తే ఆయన గొంగళి పురుగును ముద్దు పెడతా అన్నా, కుష్ఠరోగిని కవలించుకుంటా అన్నా, ఇవన్నీ ఎవరు చెప్పిండో. ఇవాళ ఆయన 9.5 సంవత్సరాలు ఎవరిని పట్టించుకోలేదు, ఉద్యమాకాంక్షలు అన్ని పక్కన పెట్టి ఆయన తప్పుల గురించి మాట్లాడడానికి వేదిక కాదు ఇది, సమయం కాదు ఇది. అది కేటీఆర్ తప్పులైనా, కవితమ్మ తప్పులైనా, హరీష్ తప్పులైనా, సంతోష్ తప్పులైనా, లేకపోతే పార్టీలో ఉన్నటువంటి నాయకులు అందరి తప్పుల గురించి మాట్లాడడానికి ఇది సమయం కాదు. 2018లో ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత అప్పుడు కేబినెట్ విస్తరణ చేయకపోతే నేను మాట్లాడినమ్మా డైరెక్ట్ కేసీఆర్ కి ఒక వ్యక్తి ద్వారా ఇది కరెక్ట్ కాదు, హరీష్ కు మంత్రి పదవి ఇవ్వకపోతే చెడ్డ పేరు వస్తుంది, రాంగ్ మెసేజ్ పోతుంది, ఈటల రాజేందర్ కి మంత్రి పదవి ఇవ్వకపోతే నష్టం జరుగుతుందని మేము మాట్లాడినాం. ఎందుకు మాట్లాడాం? ఖచ్చితంగా మాట్లాడతాము. నేను పదే చెప్తున్నా, కాళేశ్వరం ప్రాజెక్టు జల వివాద సమస్య వేరు. కాళేశ్వరంలో జరిగిన మెగా కృష్ణారెడ్డి అనే తెలంగాణ దోచుకున్నటువంటి, సర్వనాశనం చేసినటువంటి మెగా కృష్ణారెడ్డి ద్వారా జరిగినటువంటి ఆర్థిక నష్టం, ఆ విషయాలు వేరు. అది సంతోష్ పోయిందా, హరీష్ కు పోయిందా, కేసీఆర్ కి ఎంత పోయింది, ఇతరులకి ఎంత పోయింది, అది ఆ చర్చ వేరు. కాళేశ్వరం విషయాన్ని నేను మళ్ళా చెప్తున్నా, అది 2 భాగాలుగా చూడాలి. ఆ ప్రాజెక్టు ద్వారా రైతుల ఉపయోగాన్ని సపరేట్ గా చూడాలి. ఆ